నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నిరుద్యోగ యువత ఎలాంటి ఉద్యోగం వచ్చినా ముందుగా చేరాలని, అనవసరంగా సమయం వృధా చేసుకోవద్దని, ఉద్యోగం చేస్తూ ఉన్నత ఉద్యోగాల కోసం చదువుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని న్యాక్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్యగా ఉందని, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చదివిన చదువుకు ఉద్యోగం ఇచ్చే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని, అందులో భాగంగా అన్ని జిల్లాలలో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ద్వారా 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని ఆయన కంపెనీలతో కోరారు. యువత పెద్ద ఎత్తున జాబ్ మేళాకు వస్తున్నందున ఆదివారం కూడా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా సిమెంట్ కంపెనీలు, రైస్ ఇండస్ట్రీస్, ఫార్మా తదితర అనేక కంపెనీలు ఉన్నాయని, అందువల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంతో పాటు కంపెనీలపై కూడా ఉందని అన్నారు. నిరుద్యోగ యువత ఎలాంటి ఉద్యోగం వచ్చినా ముందుగా చేరాలని, అనవసరంగా సమయం వృధా చేసుకోవద్దని, ఉద్యోగం చేస్తూ ఉన్నత ఉద్యోగాల కోసం చదువుకోవాలని, ప్రత్యేకించి గ్రూపు, ఇతర ఉద్యోగాలకు చదువుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంఎస్ఎంఈ కింద పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఉందని, దీని ద్వారా కూడా స్వయం ఉపాధి పొందవచ్చని అన్నారు. గతంలో తన హయాంలో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 18,400 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. నల్గొండ జిల్లాలోని న్యాక్ సంస్థ అతిపెద్దదని, దీని ద్వారా అనేక వృత్తులలో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పట్టణంలో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సౌకర్యం అన్నీ కల్పించాలని అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలలో అనేక మంది చనిపోతున్నారని, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రోడ్డు భద్రతను, చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అదేవిధంగా ఇటీవల జిల్లాలో ఫార్మా కంపెనీలో సంభవించిన ప్రమాదాలపై మాట్లాడుతూ, అన్ని కంపెనీలు భద్రతా చర్యలను తప్పకుండా పాటించాలని చెప్పారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా నిర్వహిస్తున్న జాబ్ మేళాలో నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుమారు 124 కంపెనీలు జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇచ్చేందుకు రావడం జరిగిందని, ఇందులో ఐటీ, బ్యాంకింగ్, కంప్యూటర్, బిజినెస్ సర్వీస్ వంటి రంగాలలో ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉందని తెలిపారు. కంపెనీలు వారి వద్ద ఉన్న అన్ని ఖాళీలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మారుతుందని, ఇది మంచి అవకాశమని అన్నారు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ కలెక్టర్ వై అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ ఆమెర్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల అభివృద్ధి శాఖ అధికారి అక్బర్ అలీ, పరిశ్రమల శాఖ జీఎం సతీష్, న్యాక్ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పాటు మనం రెగ్యులర్ గా ఈ న్యాక్ బిల్డింగ్ లో కోర్సెస్ కూడా ఇంకా పెంచే ఆలోచనలో ఉన్నాం. అవి కూడా పెంచి నిరుద్యోగ సమస్యకు మీరు గ్రామాలలో ఉండి, లేకపోతే పట్టణాలలో ఉంటేనే ఉండి, లేనిపోయి డ్రగ్స్ కానీ ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలంటే ఏదో పని ఉంటే తప్ప మీ మైండ్ ఒక కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకని చిన్న జాబా పెద్ద జాబా కాదు. అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యిండు. ఆయన ప్రెసిడెంట్ కాకుండా ఏం చేసేవాడు? వాళ్ళ తండ్రి ఆయన చెప్పులు కుట్టేవాడు. అలాంటి వాడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యిండు. అందుకని మనం చిన్న పని పెద్ద పని కాదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. ఈ పని నేను చేస్తానా, నేను ఇంజనీరింగ్ చదువుకున్నా అని అది పక్కన పెట్టి, ఇవో పక్కన పెట్టి ఏదో ఒక పని చేస్తుంటే మీ కొత్త ఐడియాలతో ఇంకా 10 మందికి ఉద్యోగం వచ్చే విధంగా మీరు తయారు కావచ్చు తెలియజేసుకుంటూ, ఈ జాబ్ మేళా గురించి మీరు వెళ్ళాలి. కలెక్టర్ గారికి, అధికారులకు చెప్పాలి. దాంతో పాటు మా న్యాక్ డీజీ గారు కూడా రమ్మని చెప్పినాం. ఎందుకంటే ఓటీసీ సెంటర్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఇక్కడ మనం ఇంకా న్యాక్ బిల్డింగ్, నేషనల్ గార్డెన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే నా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఇది 20 కోట్లతో ఇక్కడ ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రిషియన్ కానీ, సివిల్ సూపర్వైజర్ కానీ,
ల్యాండ్ సర్వేయరు, టైలరింగ్, ఫాల్ సీలింగ్, ఇవన్నీ కోర్సెస్ ఒక వారం రోజులు టోటల్ బిల్డింగ్ కూడా ఎయిర్ కండిషన్ బిల్డింగ్ వేసి ఇక్కడ అన్ని కోర్సెస్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి నిన్ననే మా డీజీ గారితో రివ్యూ చేస్తే వారికి ఇంత పెద్ద న్యాక్ సెంటర్ ఎక్కడ లేదు. నా డిపార్ట్మెంట్ మన సొంతం కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇది పెట్టుకున్నాం.